This call is now being recorded. Om Bhurvasvaha Tatsaviturvarenyam Bhargo Devasya Dhimahi Dhiyo Yo Naha Prachodayat. Om Asato Ma Satgamaya Tamaso Ma Jyotirgamaya Mrityorma Amritam Gamaya. Om Sahana Bhavatu Sahanau Bhunaktu Sahaviryam Karavavahai Tejasvinavaditamastu Ma Vidvishavahai. Om శాంతి శాంతి శాంతి. నమస్తే అమ్మ, అందరికి నమస్తే. నమస్తే. ఋగ్వేదాది భాష్య భూమికలో ఈరోజు మనం వేదోక్త ధర్మ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వేదముల యందు ఎట్టి ధర్మోపదేశం చేయబడి ఉంది. అథ వేదోక్త ధర్మ విషయః సంక్షేపతః ప్రకాశ్యతే. ఓం సంగచ్చధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాసతే. ఈశ్వర అభివదతి, హే మనుష్యాః, మయోక్తం న్యాయం పక్షపాతరహితం సత్యలక్షణోజ్వలం ధర్మం యూయం సంగచ్చధ్వం సమ్యక్ ప్రాప్నుత. అర్థాత్ తత్ ప్రాస్యర్థం సర్వం విరోధం విహాయ పరస్పరం సంగతా భవత. येन युष्माकं उत्तमं सुखं सर्वदा वर्धेत, सर्वदुःखानाशश्च भवेत्. संगता भूत्वा परस्परं जल्पवितण्डादि विरुद्धवादं विहाय सम्प्रीत्य प्रश्नोत्तर विधानेन संवादं कुरुत. यतो युष्मासु सम्यक् सत्यविद्यादि उत्तमगुणाः सदा वर्धेरन् यूयं जानन्तो विज्ञानवन्तो भवत. जानतां वो युष्माकं मनांसि यथा ज्ञानवन्ते भवेयुः तथा सम्यक् पुरुषार्थं कुरुत. अर्थात् येन युष्मान् मनांसि सदानन्दयुक्तानि युक्ताः स्युः तथा प्रयतध्वम्. युष्माभिर्धर्म एव सेवनीयाः, अधर्मेश्च तत्र दृष्टान्त उच्यते. यथा पूर्वे संजानाना ये सम्यक् ज्ञानवन्तो देव विद्वांसः आप्ताः पक्षपातरहित ईश्वर धर्मोपदेश प्रियाश्च आसन्, युष्मत् पूर्वं विद्यामधीत्य वर्धन्ते. किं वा ये मृतास्ते? यथा भागं भजनीयं सर्वशक्तिमदादि लक्षणमीश्वरं मदुक्तं धर्मं चोपासते, तथैव युष्माभिरपि स एव धर्म उपासनीय. यथा वेद प्रतिपाद्यो धर्म निशंकतया విదితశ్చ భవేత్. ఏమంటున్నాడంటే, ఆ పరమాత్ముడు మానవులను ఉద్దేశించి ఈ మంత్రమున ఈ విధమైనటువంటి ధర్మమును ఉపదేశించుచున్నాడు. ఓ మానవులారా, మీరంతా కూడా పక్షపాత రహితమును న్యాయ సత్య ఆచరణములతో కూడినది అయిన ధర్మమునే గ్రహింపుడు. దానికి విపరీతముగా ఎన్నడూ నడవకూడదు. దానిని పొందుటకు విరోధమును విడిచి పరస్పరము కలిసిమెలిసి సాంగత్యము చేయుడు. అందువలన మీకెల్లప్పుడు ఉత్తమ సుఖమే వర్ధిల్లును, దుఃఖము కలుగదు. ఎప్పుడు కూడా జల్పము వితండ మున్నగు విరుద్ధవాదములను త్యజించుటకు సిద్ధముగా ఉండుడు. పరస్పరము ప్రేమతో వ్యవహరించుచు
చదవడం, చదివించడం, ప్రశ్నోత్తర పూర్వకంగా సంవాదము చేసుకొనుము. అనగా ఎక్కడైనా ఎప్పుడైనా ధర్మ విషయములో ఎటువంటి సందేహాలు వచ్చినా కూర్చొని ప్రశ్నోత్తర రూపములో చర్చించుకోండి తప్ప పరస్పరము తగులాడుకోకండి అంటున్నాడు. మీరు ఎల్లవేళలా సత్య విద్యాది ఉత్తమ గుణములనే పెంపొందింపజేసుకోండి. మీరు మీ యథార్థ జ్ఞానమును నిత్యము పెంచుకొనుడు. మీ మనస్సునందువలన ఎప్పుడైతే మీరు సత్యాసత్యమును విచారించి అధర్మమును త్యజించి ధర్మమును స్వీకరిస్తారో అప్పుడు మీ మనస్సున ఒక ప్రకాశ స్థితి ఏర్పడుతుంది అంటున్నాడు. ఇట్లే ఎల్లప్పుడూ పురుషార్థము చేయుడు. అనగా ఒకసారి గమనించుకోండి, ఏమని? మనము సత్యమును తీసుకుని అసత్యమును వదిలిపెట్టినప్పుడు మన హృదయములో ఎటువంటి స్థానం ఉంది, ఏ విధమైన ప్రకాశం ఉంది, ఏ విధమైన ఉత్సాహం ఉంది, ఈ స్థితిని మీరు గమనించుకోండి. అలా గమనించిన తర్వాత ఇంకా ఆ స్థితియే నిరంతరం ఉంటది అనుకోవద్దు. ఆ స్థితి ఉండడానికి ఎల్లప్పుడూ మీరు ధర్మాచరణ చెయ్యాలి, సత్యాచరణ చెయ్యాలి, ప్రీతియుక్త వ్యవహారమే చెయ్యాలి. అధర్మాచరణ, కటు వ్యవహారము, అన్యాయపూరిత వ్యవహారము, పక్షపాత వ్యవహారము ఏనాడు కూడా చెయ్యకూడదు అంటున్నాడు. జ్ఞానులైన నిత్య ఆనందమును ఉండగలరు. మీరు ఎప్పుడైతే జ్ఞానవంతులవుతారో, ధనవంతులైతే కాదు, జ్ఞానవంతులైనప్పుడు మీరు తప్పకుండా ఆనందముగా ఉంటారు అని పరమాత్ముడు మనకు ఉపదేశిస్తున్నాడు. మీరు ఆనందముగా ఉండుటకై ధర్మమునే సేవింపుడు, అధర్మమును కాదు. మీకు నిజంగా శాశ్వతమైన ఆనందము కావాలి అంటే మీరు ధర్మాన్ని స్వీకరించండి, అధర్మమును స్వీకరించరాదు అంటున్నాడు. పక్షపాత రహితులు, సమ్యక్ జ్ఞానయుక్తులు, ధర్మాత్ములైన విద్వాంసులు, ఈశ్వర ప్రియులు, ధర్మోపదేశ ప్రియులు ఏ విధముగా వాళ్ళు ధర్మమును తీసుకొని అధర్మమును వదిలిపెడతారో అటులనే మీరు కూడా ధర్మమునే తీసుకొనండి, అధర్మమును వదిలిపెట్టండి అంటున్నారు. మీరే కాదు, వర్తమాన విద్వాంసులే కాదు, ఇంతక పూర్వము గతించిన పూర్వము గతించిన విద్వాంసులు కూడా, వాళ్ళు కూడా ఒకప్పుడు జీవించియే ఉన్నారు. వాళ్ళు జీవించి ఉన్నప్పుడు ధర్మాచరణ చేసి, సత్యాచరణ చేసి, మృదు వ్యవహారము చేసి ఉన్నత స్థితిని పొందారు. మీరు కూడా అటులనే వర్తమానములో చేయుడు అంటున్నారు. అనగా మీరందరూ ఇప్పుడు జీవించి ఉన్నారు కదా, అందుకనే సందిగ్ధమును వదిలిపెట్టి విద్వాంసులను చెంత చేరి వారి దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని అర్జించుకొని ధర్మాత్ములు కండి. మీరందరూ కూడా ఉత్తమ విద్వాంసులు కావాలి, నిరంతరము విద్యాభ్యాసము చేయుడు. ఏదైతే సర్వశక్తిమత్వాది లక్షణయుక్తుడగు ఈశ్వరుడు ఉన్నాడో అతను ఏ విధముగా ఏ ప్రాణి పట్ల అధర్మాచరణ చెయ్యడో, సూర్య చంద్ర నక్షత్రాది గోళాల ద్వారా ప్రకాశమునే ఇచ్చుచున్నాడో మీరు కూడా ఆత్మలో జ్ఞానాన్ని వికసింపజేసుకుని జ్ఞాన జ్యోతితో మీరును స్వయముగా ప్రకాశమును పొందుడు అంటున్నారు. నాచే ఏదైతే అధర్మముందో అనగా ఉపదేశింపజేసుకొని మీరందరూ కూడా ధర్మమును ఉపదేశించుకోండి, అధర్మమును వదిలిపెట్టండి. అనగా ధర్మ జ్ఞానము మనకు 3 రకాలుగా వస్తుందంట. అనగా ఏది ధర్మము ఏది అధర్మము అనేది మనకు రావాలి అంటే 3 ఉండాలంట. ఒకరు ధర్మాత్ములైన విద్వాంసులు. మనకు ధర్మము అధర్మము తెలియాలి అంటే ఒక వ్యక్తి అంటే మనం ఎవరి దగ్గర చర్చించాలి, ఎవరు మనకు చక్కగా బోధించగలుగుతారు ఏది ధర్మము ఏది అధర్మము అంటే ధర్మాత్ములైన విద్వాంసులు. ఆ తర్వాత ఆత్మశుద్ధి. ఎప్పుడైతే మనం రెండవది మన ఆత్మను మనం శుద్ధి పెట్టుకోవాలి.
మొదటిది ధర్మాత్ములైన విద్వాంసు దగ్గర చర్చించాం. రెండవది మనం ఆత్మశుద్ధి పెట్టుకోవాలి. అనగా కోరికలు ఉండాలి, కానీ అవి సత్యముతో కూడుకున్న కోరికలు ఉండాలి. ఆ తర్వాత మూడవది వేద ప్రతిపాదితమగు అనగా ఈశ్వర ప్రతిపాదితమగు వేదమును అభ్యసించినప్పుడు మనకు సత్యాసత్య వివేకము కలుగుతుంది. అంటే ధర్మము పరీక్షింపబడాలి అంటే మనం ఆచరిస్తుంది ధర్మమా అధర్మమా అంటే ఏమేమి ఉండాలంటున్నాడు? ఒకటి, ధర్మాత్ములైన విద్వాంసుల చేత మనం శిక్షణ తీసుకోవాలి. రెండవది, ఆత్మశుద్ధి కోసం ప్రయత్నం చేయాలి. మూడవది, పరమేశ్వరుని ద్వారా ఉపదేశింపబడిన వేద విద్యను అభ్యసించాలి. ఏ మానవుడైతే ఈ మూడింటిని తీసుకుంటాడో అతను తప్పకుండా ధర్మరతుడవుతాడు అని మనకు ఈ మంత్రము ద్వారా మనం ఉపదేశింపబడ్డాం. రెండవది, ఓం సమానో మంత్ర సమితి సమాని సమానం మనః సహచిత్తమేషాం సమానం మంత్రం అభిమంత్రయేవః సమానేన వో హవిషా జుహోమి. హే మానవాః, యో యుష్మాకం మంత్రోర్థానమీశ్వరం ఆరభ్య పృథివీ పర్యంతానాం గుప్త ప్రసిద్ధ సామ్యర్థ గుణానాం పదార్థానాం భూషణముపదేశనం జ్ఞానం వా భవతి యస్మిన్ ఏన వా స మంత్రో విచారః భవితుమర్హతి తద్యత రాజ్యో మంత్రి సత్యాసత్య వివేక కర్త్యర్థః సోపి సత్యజ్ఞాన ఫలః సర్వోపకారకః సమానస్తుల్యో అర్థాత్ విరోధరహిత ఏవ భవతు. యదా బహువిర్మనుష్యైర్మిలిత్వా సందిగ్ధ పదార్థానాం విచారః కర్తవ్యో భవేత్ తదా ప్రథమతః పృథక్ పృథక్సి పృథగపి సభాసదా మతాని భవేయుః. తత్రాపి సర్వేభ్యః సారం గృహీత్వా యద్యత్ సర్వ మనుష్య హితకారకం సద్గుణ లక్షణాన్వితం మతం స్యాత్ తత్సర్వం జాత్రైకత కృత్వా నిత్యం సమాచరత. యతః ప్రతిదినం సర్వేషాం మనుష్యానాం ఉత్తరోత్తరముత్తమం సుఖం వర్ధేత. సామాజిక నియమ వ్యవస్థ అర్థ ధ్య న్యాయ ప్రచారాఢ్య సర్వ మనుష్యానాం మాన్య జ్ఞానప్రద బ్రహ్మచర్య విద్యాభ్యాస శుభగుణ సాధికాః శిష్టా సభాయ రాజ్య ప్రబంధ ఆహ్లాదిత పరమార్థ వ్యవహార శోధిక బుద్ధి శరీర బలారోగ్యవర్ధిని శుభ మర్యాదపి సమాని సర్వ మనుష్య స్వతంత్ర దాన సుఖవర్ధన ఏకరసైవ కార్యేతి. మనః సంకల్ప వికల్పాత్మకం సంకల్ప అభిలాషేచ్ఛేత్యాది వికల్పో ప్రీతిర్ద్వేష ఇత్యాది శుభగుణాన్ ప్రతి సంకల్పః అశుభగుణాన్ ప్రతి వికల్పశ్చ రక్షణీయః. ఏతద్ ధర్మకం యుష్మాకం మనః సమానమన్యోన్యమవిరుద్ధ స్వభావమేవాస్తు. యత్ చిత్తం పూర్వపరానుభూతం స్మరణాత్మకం ధర్మేశ్వర చింతనం తదపి సమానమర్థాత్ సర్వప్రాణినాం దుఃఖనాశాయ సుఖవర్ధనాయ చ స్వాత్మవత్ సమ్యక్ పురుషార్థ నైవ కార్యం. యుష్మాభిః పరస్పరస్య సుఖ ఉపకారయైన సర్వం సామర్థ్యం యోజనీయం. ఏకేషాం సర్వజీవనానాం సంగే స్వాత్మవద్ వర్తంతే తాదృశానాం పరోపకారిణాం పరమ సుఖాదాత్రిణా ముపరి అహం కృపాలుర్భూత్వా యుష్మాన్ పూర్వపరోక్తం ధర్మమాజ్ఞాపయామి. ఇత్తమేవ సర్వైః కర్తవ్యమితి येन युष्माकं मध्ये नैव कदाचित् सत्यनाशो असत्य वृद्धिश्च भवेत्. हविर्दानं ग्रहणं च तदपि सत्येन धर्मेण युक्तमेव कार्यं तेन समानेनैव हविषा वो युष्मान् जुहोमि. सत्य धर्मेण न सहैक्वाहं सदा नियोजयामि अतो मधुक्त एव धर्मो मंतव्यः नान्यः इति అంటాడు. అనగా మీరు ఈశ్వరు నుండి పృథివీ పర్యంత పదార్థాలు లేదా పృథివీ నుండి పరమేశ్వర పర్యంత పదార్థాల గురించి గుప్తముగా అంటే లోతుగా అధ్యయనం చెయ్యవలసిందే
అనగా ఆ పదార్థములో ఉన్నటువంటి గుణ కర్మ స్వభావాలను మీరు విడివిడిగా తెలుసుకోవలసిందే. ఏ పదార్థమున ఎంత సత్వం ఉంది, ఎంత రజః ఉంది, ఎంత తమః ఉంది, అలాగే జీవాత్మ లక్షణాలేంటి, పృథివీ లక్షణాలేంటి, అగ్ని లక్షణాలేంటి, వాయువు లక్షణాలేంటి, జలము యొక్క లక్షణాలేంటి, ఆకాశ లక్షణాలేంటి, అందులో ఎంత మాత్రాన పృథివీ అంటే పృథివీలో ఏది ప్రధానం ఉంది, ఏది అప్రధానంగా ఉంది, పృథివీ యొక్క గుణం ఏంటి, దాని స్వభావం ఏంటి, అతది మనం రసం జలం తీసుకుంటే జలంలో ఉన్నటువంటి గుణాలేంటి, దాని స్వభావం ఏంటి, ఇలా ప్రతి ఒక్క పదార్థము గురించి మీరు తెలుసుకోవలసిందే. మానవ జన్మని మనం వీలైనంత వరకు కర్మయోనిగా, ఇక్కడ కర్మ అంటే కూడా చాలా జాగ్రత్తగా మన ఏదైతే మనం నిరంతరం స్వాధ్యాయం చేస్తున్నామో మనం మాత్రం ఈ శరీరాన్ని ఉభయయోనిగా కాకుండా సాధ్యయోనిగా మనం ఈ శరీరాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చెయ్యం. అప్పుడప్పుడే మానవ జన్మలోకి వచ్చారు, మీరు వాళ్ళని చూడండి, పసిపిల్లల్ని చూడండి, దాదాపు ఒక 6 మాసాల వరకు మీరు వాళ్ళని గనక గమనిస్తే వాళ్ళదంతా జీవన విధానం పశు ప్రవృత్తితో ఉంటుంది. కేవలం తల్లిపాలు త్రాగడం, మలమూత్ర విసర్జన చెయ్యడం, ఎవరైనా ఎత్తుకుంటే ఆనందించడం, అంతకంటే ఎక్కువ మనకు శిశువుని చూసినప్పుడు అగుపడదు. ఆ తర్వాత ఒక 6 మాసాల నుండి మనం గమనిస్తాం, అనగా తను కొత్త కొత్త ఆటలు నేర్చుకుంటూ ఉంటాడు. పలకడం, నిలబడ్డం, ముందుకు నడవాలని, ఈ విధమైనటువంటి క్రియలను చూస్తాం. ఆ తర్వాత మనం గమనిస్తుంది ఏంటి, తన సమతుల్య పిల్లల చేతిలో బొమ్మలుంటాయి, అవి తనకి కావాలని ఏడ్చి అల్లరి చేసి గిల్లి లాక్కుంటూ ఉంటాడు. దాన్ని మనం గమనిస్తూ ఆ ప్రవృత్తిని మనం దూరం చేసే ప్రయత్నం చేస్తాం. కానీ ప్రారంభములో కేవలం పశు ప్రవృత్తియే ఉంటుంది, ఆహారం తీసుకోవడం, నిద్రపోవడం. అలా మనం ఒక శిష్టాచారము, ఒక విదూషి తల్లిదండ్రులు దొరికారు, వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళ నుండి ప్రతి ఒక్కరూ చక్కగా దినచర్యని కొనసాగించుకుంటూ ఉంటారు, చాలా పురుషార్థం చేస్తారు, ధనమునకు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంతే ఇస్తారు. కానీ మంచి మర్యాదలు, ధ్యానము, ఆధ్యాత్మిక జీవితం, తన ఇంటికి వచ్చే వారిని గౌరవించడం, ఒకరి వ్యక్తిత్వాన్ని గుర్తించడం, ఏ విధమైనటువంటి నకారాత్మకమైన భావాలని ఆ వాతావరణంలో ఆ బాలుడు చూడకపోవడం వల్ల కొంత సౌమ్య స్వభావకుడు అవుతాడు. అలా 18 ఏండ్లకి మనం చూస్తే చాలా స్త్రీ ఉంటే పురుషుని వైపు, పురుషుడుంటే స్త్రీ వైపు ఆకర్షణ ప్రారంభమవుతూ ఉంది. అందుకనే మానవ శరీరాన్ని ఉభయయోనిగా చెప్పారు, అనగా అనుభవిస్తుంది, తర్వాత కర్మలు కూడా చేస్తుంది అని. అంటే మనం ఈ ఉభయయోని అనేది, అనగా పశుయోనినేమో భోగయోని అన్నారు, మనుష్య ఇతర యోనులని గనక మనం తీసుకుంటే అవి కేవలం భోగయోనులే. కానీ మానవ జన్మను తీసుకుంటే ఉభయ అనగా 2 రకాల జీవితాలు అగుపడుతుంది. ఒకటి అనుభవిస్తాడు, మళ్ళీ నూతనంగా కర్మలు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం ఏదైతే సగటు మానవ యోనికి లక్షణాలు చెప్పబడినవో, ఏంటి ఉభయ యోని అని లక్షణాలు చెప్పబడినవో, ఇప్పుడు మనమందరము కూడా సత్సంగము ద్వారా అటు పశుయోని
సంస్కారము వద్దు. కేవలం ధనిక ఇంట్లో పుట్టాము, వివిధ వేషధారణ వేసుకున్నాము, శరీరాన్ని చక్కగా అలంకరించుకున్నాము, రకరకాల భోజన పదార్థాలని ఆస్వాదించాము, స్నేహితుల్ని కూడబెట్టుకున్నాము, నృత్యము, వాయిద్యము, క్రీడ, ఈ విధంగా మనోరంజకమైన జీవితము మీరు గడుపుతున్నారు అంటే మీరే కాదు, మీ తోబుట్టువులు, మీ మిత్రులు, మీ బంధువులు కేవలం వాళ్ళ లక్ష్యం చక్కటి వస్త్రాలు వేసుకోవడం, ఈ విధమైన దినచర్యలో నృత్యము, అంటే కేవలము క్రీడ, భోజనము, వేషధారణ ఇది ప్రధానముగా ఉంది అంటే ఆ మనుష్యులు మానవ జన్మ ఎత్తి కూడా వాళ్ళు ఉభయయోనులు కాదు, వాళ్ళు కేవలం భోగయోనులే. ఇది మీరు చాలా జాగ్రత్తగా తెలుసుకోండి. ఎవరైతే మానవ జన్మనెత్తి తమ దినచర్యలో ఉత్తమోత్తమ వస్త్రాలతో శరీరాన్ని అలంకరించుకోవడం, స్నేహితుల మధ్యలో ఉంటూ క్రీడని, విందు భోజనాన్ని, ఆ వృత్తియే ఎక్కువగా చేస్తున్నారు, దానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. వారి జీవితములో సమాజానికి ఉపయోగపడే ఆలోచన లేదు, ఆత్మచింతన లేదు, బుద్ధి వికాసం లేదు. కేవలం సువర్ణాది ధాతువులను శరీరానికి ధరింపజేసుకొని ధనిక సమూహాన్ని కూడబెట్టుకొని సమయమంతా క్రీడలో ఆ విధమైనటువంటి వాతావరణంలో ఉన్నారు అంటే వాళ్ళు భోగయోనితో కూడుకున్న జీవనమే గడుపుతున్నారు. నూతనముగా శ్రేష్టమైన కర్మలు చెయ్యడం లేదు. కావున అట్టి వారిని మనం అంటే నోటితో తిరస్కరించాల్సిన అవసరం లేదు. అటులనే మీరు అత్త స్థానంలో ఉన్నారు, తల్లి స్థానంలో ఉన్నారు, స్నేహితుల స్థానంలో ఉన్నారు. వాళ్ళని ప్రేరణ ఇవ్వకండి, మీరు ప్రేరణ తీసుకోకండి. అది కేవలం భోగ ప్రవృత్తియే. ఇక కొంతమంది ఉన్నారు, బాహ్య సుఖాలని కూడా అనుభవిస్తారు, కానీ సమాజానికి ఉపయోగపడే వ్యవస్థలో కూడా వాళ్ళు ఆర్థికంగా సహాయం చేస్తారు. అంటే వ్యక్తిగత జీవితంలో క్రీడ ఉంది, విందు ఉంది, శారీరక అలంకరణ ఉంది, ఇవేమి తగ్గలే, అందులో ఎవ్వరికి వాళ్ళు తీసిపోరు. కానీ కొంత ధనాన్ని సమాజ హితం కోసం ఉపయోగిస్తారు. అంటే వాళ్ళు ఎవరికంటే మంచి వాళ్ళు మీ దృష్టిలో? ముందు చెప్పిన ఈ సమాజం సేవ చెయ్యని వాళ్ళకంటే వీళ్ళు కొంచెం ఎక్కువ. కానీ వాళ్ళు కూడా పుణ్యాత్ములు కాదు, మొత్తం కాదు, కొంచెం బెటర్, కొంచెం ఏదో చేసుకుంటున్నారు. ఇంకా కొంతమంది ఉన్నారు, శారీరక అలంకరణకి, విందు భోజనానికి తక్కువ ప్రాధాన్యత ఇస్తారు, సమాజ హితమైన ధర్మ కార్యాలు చేస్తారు, సమాజానికి ఉపయోగపడే ధర్మ కార్యాలు చేస్తారు. వాళ్ళు శ్రేష్ఠులే. ఎవరికంటే మూడవ శ్రేష్ఠులు. కానీ ఇంకొక వర్గం ఉంది, జీవించడానికి ఆహారం తీసుకుంటారు, సమాజంలో వాళ్ళకంటూ గౌరవం ఉండాలని చక్కటి వస్త్రాలు ధరిస్తారు, కానీ అధిక శాతం ఆత్మచింతన కోసమే జీవిస్తారు. ఆత్మనే ప్రధానముగా ఉంటుంది. ఆత్మను ఎలా వృద్ధి చేసుకోవాలి, ఆత్మను చైతన్య స్థితిలో ఎలా పెట్టుకోవాలి, ఆత్మను ఎప్పుడు ప్రకాశముగా చూసుకోవాలి అని ఎవరైతే ప్రయత్నం చేస్తారో వీళ్ళు ఆహారం తీసుకుంటున్నారు, వీళ్ళు కూడా శరీరాన్ని అలంకరించుకుంటున్నారు. కానీ ఏది ప్రధానంగా ఉంది? ఆధ్యాత్మిక భావాలు ప్రధానంగా ఉంది. అధిక శ్రేష్ఠులు వీళ్ళు, అధిక శ్రేష్ఠులు. కాబట్టి వీళ్ళు ఉభయ యోని కిందికి రారు.
వీళ్ళు కేవలము సమాజంలో మర్యాదగా ఉండాలి కాబట్టి ఉన్నారు తప్ప లక్ష్యం తీవ్రంగా దేన్ని పెట్టుకున్నారు? పరమాత్మని వైపే తీవ్రంగా పెట్టుకున్నారు. కాబట్టి వీళ్ళని మనం సాధ్య పురుషులు, వాళ్ళ లక్ష్యాన్ని సిద్ధింపజేసుకోవడానికి వచ్చిన ఆత్మలు. ఇప్పుడు మనం ఏ శ్రేణిలో ఉన్నామో ఆలోచించుకోవాలి. మనం మన సమయాన్ని ఎక్కడ ఎక్కువ గడుపుతున్నా? రోజు పరీక్షించుకుంటారా, లేదా వారంలో పరీక్షించుకుంటారా, లేదా ఒక పక్షం 15 రోజుల్లో పరీక్షించుకుంటారా, నెలకి పరీక్షించుకుంటారా? అది మీ వ్యక్తిగతం. కానీ ఆత్మ నిరీక్షణ మాత్రం చాలా అవసరం. ఎందుకు? ఎవరైతే ఆత్మ కోసం జీవించాలనుకున్నారో వాళ్ళకు ఏది అనివార్యం? ఏది అనివార్యం? అర్థం కాలేదా నేను వేసిన ప్రశ్న? ఎవరైతే ఆత్మ కళ్యాణం కోరుకుంటున్నారో, ఆత్మ స్థితిని కోరుకుంటున్నారో, ఆత్మస్థులు అవ్వాలనుకుంటున్నారో వారి జీవితంలో ఏది కంపల్సరీ? ఆధ్యాత్మికము, పరమాత్మని వైపు అవ్వడమే కంపల్సరీ. ఇప్పుడు చెప్పాను ఆత్మ నిరీక్షణ. నేను 3 రోజులు అయిపోయింది. ఈ 3 days లో ఆత్మ కళ్యాణం కోసం ఏం చేసినా, లేదా విశేషంగా జీవించానా, మాధ్యమికంగా జీవించానా, సామాజికంగా జీవించానా, భోగయోనిగా జీవించానా, ఇది మనం కంపల్సరీ మనని మనం చేసుకోవాల్సిందే. ఏ ఆత్మ అయితే తన హితము కోరుతుందో, తన కళ్యాణము కోరుతుందో ఆ ఆత్మ తప్పకుండా ఇప్పటికీ కనీసం 60 hours అయిపోయినవి. ఈ 60 గంటల్లో నేను ఎన్ని గంటలు ఆత్మకి ఇచ్చాను ప్రాధాన్యత? ఎన్ని గంటలు ఈ విధమైన వ్యసనాలకు ఇచ్చాను? మీరు గనక నిరీక్షణ చేసుకోకపోతే ఏమవుతుంది? ఎప్పటికీ అర్థం కాదు నిరీక్షణ చేసుకోకపోతే. ఆత్మ గ్రిప్పులోకి రాదు. కాబట్టి ఎవరైతే తమని తాము సిద్ధ పురుషుల మార్గంలో వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళు అనివార్యంగా తన ఆత్మను నిరీక్షణ చేసుకోవాల్సిందే. ఆత్మ నిరీక్షణ లేకపోతే ఆత్మ బలహీనమవుతుంది, ఇంద్రియాలు దృఢంగా తయారైపోతాయి. అందుకనే మీ చుట్టూ ఉన్న వాళ్ళల్లో ఎవరైతే ఐశ్వర్యవంత జీవితము గడుపుతున్నారో వాళ్ళని గౌరవించడం ఆపేయండి, వాళ్ళని తిరస్కరించడము ఆపేయాలి. తిరస్కరిస్తే శత్రుత్వం పెరుగుతుంది, గౌరవిస్తే అజ్ఞానం పెరుగుతుంది. చెప్పు జ్యోతి, ఏం చేద్దాం అనుకున్నా? అదే చెప్తాననుకున్నా మాతాజీ. చెప్పేసి అదే అనవసరమైన విషయాల గురించి అవగాహన వస్తుంది, ఆత్మ నిరీక్షణ తగ్గుతుంది. అందుకనే వాళ్ళని మనం విమర్శించాల్సిన పని లేదు, వాళ్ళని గౌరవించాల్సిన పని కూడా లేదు. వాళ్ళది వాళ్ళే, మనది మనమే. ఇంకొకసారి మీరు ఇంట్లో మీ కూతుర్లు ఉంటారు, కోడన్లు ఉంటారు. మీరు ఒకరిని గౌరవించండి, ఒకరి గౌరవ పదంలో ఉండాలి అంటే దేన్ని చూసి గౌరవించమని చెప్పాలి? మీరు చిన్నామె పెద్దామెని కాదు, పెద్దామె చిన్నామెని గౌరవించాలి అంటది. కూతురు కానీ కోడలు కానీ ఎవరైనా కానివ్వండి, మీరు గౌరవించండి అన్నప్పుడు వాళ్ళల్లో గౌరవ లక్షణాలు ఏవి ఉండాలి? జ్ఞానం ఉండాలి, వారి యొక్క గుణగణాలు, జ్ఞానము. కేవలం మీ ఇంటికి ముందు కోడలు వచ్చిందని మీరు గౌరవించమని చెప్పకూడదు. ఆమెలో అటువంటి లక్షణాలని మనం పెంపొందింపజెయ్యాలి. ఎప్పుడైనా చర్చ వస్తుంది,
నాతో చిన్నామె గౌరవంగా మాట్లాడదు, వెంటనే మనం అనాలి, నిన్ను చూసి అనుసరించే విధముగా నువ్వు మెదులుతున్నావా? అది ముందు నీలో ఉన్నటువంటి భావాలని నువ్వు పరీక్షించుకుంటే నీకే సమాధానము దొరుకుతుంది అని చెప్పగల శక్తి మనకున్నప్పుడు ఎవ్వరు ఎక్కడ ఎటువంటి అవమానాలకు గురి కారు. ఇది మీరు చెప్పలేనప్పుడు చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళని గౌరవించండి అని కూడా చెప్పకూడదు. ఈ విధముగా వేద మంత్రమే చెప్తుంది. నీవు జ్ఞానులని గౌరవించు, నీ ఆత్మను పరీక్షించుకో, వేదమును అభ్యసించు. ఇట్లా ఎవరైతే ధర్మ మార్గములో ఉన్నారో, ఎవరైతే ఆత్మశుద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నారో, ఎవరు వేదము కోసం వేదమునే అభ్యసిస్తున్నారో అటువంటి వారు మనకంటే 30 ఏళ్ళు చిన్న వాళ్ళు కానివ్వండి, మనం ఏం చేయాలి? వాళ్ళను అనుసరించాలి, గౌరవించాల్సిందే. ఎందుకు గౌరవిస్తున్నాం మనం ఆ వ్యక్తిని? వారి లోపల జ్ఞానాన్ని, మన ఆత్మను ప్రేమించుకోవడం కోసం మనము ఆ విజ్ఞానవంతమైన ఆత్మను మనం ప్రేమిస్తున్నాము. అర్థమైందా? పరమాత్ముడు అదే చెప్తున్నాడు. ఓ మానవులారా, మీరు ఎల్లప్పుడూ జ్ఞానవంతులవ్వండి, సత్య ఫలమును ఆశించండి, సత్యాన్ని ఆధారముగా చేసుకోండి. ఏదైతే సర్వులకు హితమో, ఎందులో సర్వులకు లాభము జరుగుతుందో దాన్ని కూర్చొని చర్చించి సర్వులకు హితమయ్యే పని నీకు చెయ్యాలనిపించట్లేదు, కానీ నలుగురు చెబుతున్నారు, దానివల్ల నలుగురికి హితం ఉంది అంటే అది మీకు నచ్చినా నచ్చకపోయినా చెయ్యాల్సిందే. కాకపోతే ఈ నలుగురు కూడా అది సమాజానికి ఎంత లాభం ఇస్తుందో చెప్పగలిగే సామర్థ్యం ఉండాలి. అంతేగాని నువ్వు మొండిదానివి అని మనం దాన్ని ఎగరకొట్టకూడదు. వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్తున్నప్పుడు మీరు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యతిరేకించి మీ అభిప్రాయాన్ని మీరు స్థిరపరుస్తున్నప్పుడు ఎక్కువ ఓర్పు, ఎక్కువ మృదు వ్యవహారం ఎవరి దగ్గర ఉండాలి? చెప్పే వాళ్ళ దగ్గరే ఉండాలి. కాబట్టి ఎవరికి ఎక్కువ దుమ్ము దులుపుకోవాల్సి వస్తుంది? ఎవరైతే సమాజానికి మేలు చేయాలనుకుంటున్నారో వాళ్ళే చాలా శక్తిని పెంచుకోవలసి వస్తుంది. అందుకనే సర్వులకు ఉపకారమయ్యేది, సర్వులకు హితమైనటువంటి పని విషయములో నీవు విరోధిగా ఉండకు అంటున్నాడు పరమాత్ముడు. సర్వులకు అందులో లాభం ఉంది అంటే విరోధాన్ని పెంచుకోకు, ఎల్లరి సుఖమును కోరుకో, నీవు సుఖముగా ఉండు, అటులనే ఎల్లరి సుఖమును కోరు. ఎవరు ఎంత ఎక్కువ విద్యాభ్యాసం చేస్తారో, ఎవరు ఎంత ఎక్కువ బ్రహ్మచర్యాది ఆశ్రమ జీవితాన్ని అనుసరిస్తారో, ఎవరు మానవ సభ, పరోపకార సభ, విద్యార్య సభ అని సభలను పెట్టుకొని ఆ సభలో ఒకరిని అధ్యక్షులను చేసి తమ తమ అభిప్రాయాలని అధ్యక్షుల ముందు పెట్టి ఆ అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి పక్షపాత రహితముగా ఈసారి మన ధనం, మన సమయం పలానా సంస్థకి వెళ్ళాలి, పలానా సంస్థకి మన సమయం ఇవ్వాలి అంటే ఎంత పక్షపాత రహిత వ్యవహారము చేస్తే అంత సభలో అందరికీ మేలు జరుగుతుంది. కావున మానవుడు శ్రేష్ఠ కార్యములను చేయుటకు వ్యక్తిగత అభిప్రాయాన్ని పక్కన పెట్టి సామాజిక అభిప్రాయాన్ని స్వీకరించవలసిందే. ఎప్పుడు సమాజ హితమైన కార్యములందు ఏం చెయ్యాలి? సమాజ హితమైన కార్యములందు దేన్ని పక్కన పెట్టాలి?
వ్యక్తిహితమైన వాటిని పక్కన వ్యక్తి అభిప్రాయాన్ని పక్కన పెట్టాలి. అర్థమైందే? వ్యక్తిగత అభిప్రాయాన్ని మనం పక్కన పెట్టాలి. ఎందుకు? మనం ఒక్కరికి బాధ కలగచ్చు, కానీ మనం విరోధముగా నిలబడకపోతే ఏమవుతుంది అక్కడ? సమాజానికి హితము అన్యాయం కలుగుతుంది. జరుగుతుంది. సమాజానికి హితము కలుగుతుంది అని ఈ మంత్రం ఉపదేశిస్తుంది మనకు. శుభ గుణములను పొందాలనే కోరిక నేనైతే ఇక ఈ జన్మలో ఈ రోజు నుండి కనీసం ఇవ్వాలా, నా మనస్సుతో, నా వాక్కుతో, నా శరీరముతో నేను శుభమే ఆలోచిస్తాను అని మనం ఇది తీసుకుంటే అది సంకల్పం అనబడుతుంది. ఏది? శుభముతో కూడుకున్న కోరిక ఏమి అనబడుతుంది? సంకల్పం. దుష్టత్వముతో కూడిన కోరిక వికల్పం. అర్థమైందా? శుభగుణముతో కోరిన కోరిక సంకల్పం. దుష్టత్వముతో కోరుకున్న కోరిక వికల్పం. వికల్పం. మనం దేన్ని వదిలిపెట్టాలి? వికల్పాన్ని వదిలిపెట్టాలి. వికల్పాన్ని వదిలిపెట్టాలి, సంకల్పాన్ని వృద్ధి చేసుకోవాలి. చేసుకోవాలి. ప్రతిరోజు వాకిల్ని, ఇంటిని, వస్త్రాలని, భోజనము సిద్ధము చేసుకునే ప్రకోష్ఠమును, పడుకున్న ప్రకోష్ఠమును ఎలా శుద్ధి చేసుకుంటాం? కొంతమంది అయితే ప్రతిరోజు పిల్లో కవర్, ప్రతిరోజు బెడ్షీట్లు మారుస్తూనే ఉంటారు. అది మనందరి దృష్టిలో ఏంటి? వాళ్ళు చాలా నీట్నెస్ అండి అంటారా అనరా? ఏం ఓపిక, రోజు సోఫా కవర్ మారుస్తారు, రోజు షీట్లు మారుస్తారు, ఎంత నీట్గా ఉంటారు అని. మరి చిత్తమును గనక నీట్ గా పెట్టుకోకపోతే అది వ్యర్థం. ఇక వ్యర్థం, జీవితమే వ్యర్థం అవుతుంది. ఎవరైతే ఇల్లు బాగా ప్రతిరోజు కడిగింది నీట్ గా పెట్టుకుంటే, వాళ్ళు మిమ్మల్ని పిలిచారనుకోండి వాళ్ళ ఇంటికి, మీకు అక్కడికే పోవాలనిపిస్తుంది. అబ్బా ఇల్లు నీట్ గా పెట్టుకుంటది, ఎంతసేపు కూర్చున్నా ఏమనిపించదు. అలాగే ఆత్మకు కూడా మనస్సు ఇల్లే, పరమాత్మనికి కూడా ఆ మనస్సే ఇల్లు. ఎలా మీకు ఇల్లు నీట్ గా ఉండి వాళ్ళు మంచిగా మాట్లాడితే ఎక్కువసేపు కూర్చోవాలనిపిస్తుందో, ఇక్కడ రెండున్నాయి. ఇల్లు నీట్ గా ఉంది, మళ్ళీ వాళ్ళు మంచిగా మాట్లాడతారు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇల్లు నీట్ గా ఉంది, మనుషులు మంచిగా మాట్లాడతారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఉంది, మనుషులు మంచిగా మాట్లాడతారు కానీ ఇల్లు నీట్ గా ఉండదు. ఒక వర్గం. ఒకరేంటి? ఇల్లు నీట్ గా ఉంటది, మనుషులు సరిగ్గా మాట్లాడతారు. ముందు నుంచి వద్దాం. ఇల్లు నీట్ గా ఉంటది, అదొక గ్రూప్. ఇంకో గ్రూప్ ఉంది, మంచిగా మాట్లాడతారు కానీ ఇల్లు నీట్ గా ఉండదు. ఇంకో గ్రూప్ ఉంది, ఏంటి? మంచిగా మాట్లాడరు కానీ ఇల్లు నీట్ గా ఉంది. ఇప్పుడు మీకు ఆప్షన్ ఇస్తే మీరు ఎవరిని ఎన్నుకుంటారు? ఇల్లు నీట్ గా మాట్లాడి ఇల్లు నీట్ గా ఉన్న దగ్గరికి. ఎందుకు? మంచిగా మాట్లాడే దగ్గరికి పోయి కూర్చోవచ్చు కదా. అనిపించదు. పోనీ మంచిగా మాట్లాడదు కానీ ఇల్లు నీట్ గా ఉంది, అట్లా కూడా వెళ్ళబుద్ధి కాదు. వాళ్ళు మంచిగా మాట్లాడకపోయేసరికి అలా కూడా వెళ్ళాలనిపించదు కదా. ఈ రెండిటిని మీరు వద్దంటున్నారు, మాకు ఫస్ట్ దే కావాలి. ఇల్లు కూడా నీట్ గా ఉండాలి, మనుషులు కూడా మంచిగా మాట్లాడాలి. మరి మనస్సే ఇల్లు, ఆత్మనే మనుషులు. ఎక్కడ మనస్సు నీట్ గా ఉందో, ఎక్కడ మనిషి ఆత్మ నీట్ గా శుద్ధిగా మాట్లాడుతుందో అక్కడే పరమాత్ముడు ఉంటాడు. చాలా బాగా చెప్పిండ్రు. అర్థమైందా? మనస్సు అనేది జీవాత్మకు ఇల్లు. ఒకవేళ ఆ ఇల్లు నీట్ గా లేదు,
శుద్ధిగా ఉన్నప్పటికి కూడా మనస్సు నీటుగా లేకపోతే పరమాత్ముడు అక్కడ కూర్చోడు, తన దర్శనం ఇవ్వడు. ఎలా మనలాంటి సామాన్యులే ఇల్లు నీట్గా ఉండాలి, మనిషి మంచిగా మాట్లాడాలి అప్పుడే కూర్చుంటున్నారు, మరి సమర్థవంతుడైన పరమాత్ముడు కూర్చోలేడు. ఎట్లా కూర్చుంటాడు పరమాత్ముడు? ఇప్పుడు చెప్పండి, మీ హృదయాలలో పరమాత్ముడు కూర్చోవట్లేదు అంటే ఎవరిది తప్పు? మా తప్పు. అదే ఎన్నిసార్లు చేసుకుందాం ఇలాంటి తప్పులు? చాలా లెక్కకు చాలా మించి చేసినాం, ఆ? లెక్కకు మించి చేసినాము. అందుకనే సర్వ ప్రాణులకు హితమయ్యే పనిని చేద్దాము, ఆత్మను శుద్ధిగా పెట్టుకుందాము, శరీరగత అవయవాలను కూడా శుద్ధముగా పెట్టుకొని పరమాత్మని యొక్క ఆనందానికి అధిపతులం అవ్వాలి అంటే ధర్మాచరణ అనివార్యం అని ఈ రోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేసాం. ఓం శాంతి శాంతి శాంతి.